హలో నమస్తే, నేను సహనా. వెల్కమ్ టు ఎల్ న్యూస్. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఒక న్యాయవాదిగా రామ్ గోపాల్ వర్మ గారికి సంబంధించిన కేసుని మీరు ఎలా చూస్తారు? నిజంగానే అందులో ఆర్జీవి గారిది తప్పుందంటారా? ఒకటండి, సోషల్ ఎక్స్ప్రెషన్, సోషల్ పోస్ట్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది జనరల్ గా ఒక బుక్ లో ఎలా అయితే రాసుకుంటారో అది ఈ రోజు మీకు వర్చువల్ మోడ్ లో రాసుకుంటున్నారు. వెరీ వెరీ సింపుల్. ఇక్కడ మనోభావాలు దెబ్బతింటున్నాయి లేకపోతే ఇంకొన్ని కించపరుస్తున్నారు అంటే ఎవరు కూడా ఒకరిని కించపరచడానికి కోసము టార్గెట్ చేసేప్పుడు ఎవరు పెట్టరు. దే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. ఇప్పుడు బ్యాడ్ వర్డ్, గుడ్ వర్డ్ ఉంది, బూతు లేకపోతే మంచివాడు, కొన్ని బూతులు అంటారు. ఎవరు డిఫైన్ చేస్తారు బూత్ అని? ఇది బూత్ అని ఎవరు డిఫైన్ చేస్తున్నారు? మీరు, నేను. ఇది ఈ పదం బూత్ అని అనుకుంటున్నాం. అది నిజంగా బూతా కాదని ఎవరు సర్టిఫై చేశారు? ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో ఒక పదము చాలా ఈజీగా తీసుకుంటారు, ఒక పదం కొంచెం కోపడతారు, ఇంకో పదాన్ని ఇష్యూ కూడా జరుగుతుంది. సో అట్లా ఇప్పుడు రకరకాల ప్రదేశాలలో పదాలు మారిపోతున్నప్పుడు ఆ పదం మంచిది కాదు, ఈ పదం ఇదే మంచిది, ఇదే చెడ్డ పదము, ఇదే అన్పార్లమెంటరీ, ఇదే పార్లమెంట్ వర్డ్ అని లాంగ్వేజ్ డెఫినేషన్ లో ఎక్కడ లేవు. కాకపోతే రీజనబిలిటీ అనేది ఉంటది మనకు. అంటే ఆ పదాల వల్ల ఎవరైనా హర్ట్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ మారిపోతున్నాయి అన్న టైంలో మనం ఆ పదాలని వాడకుండా దాన్ని చేంజ్ అవుతాం. అంటే ఇట్స్ నథింగ్ బట్ ప్రెజెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అది అంతే. ఈ ప్రెజెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎవరు ఏ విధంగానే తీసుకోవచ్చు. కొంతమంది ఒక చిన్న పదానికి హర్ట్ అవ్వచ్చు, ఇంకొంతమంది కొంచెం గట్టి పదానికి హర్ట్ అవ్వచ్చు. హర్టింగ్ అనేది ఎవరు దాన్ని డిఫైన్ చేయలేరు. కాకపోతే ఇంజరీస్ జరిగినప్పుడు, సైకలాజికల్ ఇంజరీస్ జరిగింది అంటే ఖచ్చితంగా మీకు సైకాట్రిస్ట్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే ఆటోమేటిక్ గా మీకు రిఫైన్ అయిపోయినారంటే ఇట్స్ నాట్ అన్ ఇంజరీ, ఇట్స్ జస్ట్ ఫర్ రిఫైన్మెంట్స్ అంతే. ఆ రిఫైన్మెంట్స్ కి కేసులు పెట్టడము, చేసడము, మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎప్పుడో పెట్టిన పోస్టులకు మేము ఈ రోజు నిద్రలేసి ఈ రోజు చూసాము, ఈ రోజు కేసులు పెట్టడం అనేది హాస్యాస్పదం అనేది ఒక వాదన. నిజమే. ఎందుకంటే ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎవరిని టార్గెట్ చేసి మీరు అనుకుంటున్నారో వాళ్ళు పెట్టాలి కేసు. యాక్చువల్గా ఎవరు ఇప్పుడు మిమ్మల్ని అంటే మీరు పెట్టాలి. మీకు సంబంధం లేని వ్యక్తులు ఎవరు పెడతారు? మీ అన్నయ్య లేకపోతే మీ బంధువులు పెడితే దానికి వ్యాలిడ్ ఉంది. ఎందుకు? మీరు వాళ్ళకి చెప్పుకున్నారు కాబట్టి, మీకు కెపాసిటీ లేదు కాబట్టి. అలా కాదని చెప్పేసి అని ఎక్కడో దారిన పోయి ఆ పంజాగుట్టలో ఎక్కడో తిరిగి అతను వచ్చేసి మిమ్మల్ని అన్నారని చెప్పేసి అని ఆయన పెట్టేస్తే కేసు చెల్లిద్దా? ఎందుకని? ఆయన మీ రిలేటెడ్ కాదు, మీకు సంబంధం లేని వ్యక్తి, మీరు ఆయనకి చెప్పలేదు, మీరు ఇన్కెపాసిటీ కాదు. ఎప్పుడు పెట్టచ్చు అంటే మీరు ఇన్కెపాసిటీ మీకు చేత కాక ఎవరినో సహాయం కోరి మీరు ఆయనకి చెప్పింటే అప్పుడు మీరు కన్సల్ట్ ఇస్తే అది వ్యాలిడ్. ఇక్కడ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు వాళ్ళ మీద పెట్టిన పోస్టులకి ఎవరో మనోభావాలు ఎందుకు తింటాయి? మీ మనోభావాలు మీకేం పని పడలేవా? ఇట్స్ క్వశ్చన్, పబ్లిక్ అనుకునే క్వశ్చన్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. మరి ఇదే పనిగా పెట్టుకున్నారంటే ఇది ఏదో కాన్స్పిరసీ ఉంది అని ఆయన భావించడం జరిగింది. సో దాని వల్లనే కోర్టుకు కూడా వెళ్ళడము, అలానే కోర్టు కూడా యాంటిసిపేషన్ బెయిల్స్ ఇవ్వడం, గ్రాంట్ చేయడం అనేది మనం చూసాం. మీకు అందరికీ తెలిసిందే న్యూస్ లో ఏమేమి జరిగాయి ఏంటి, అసలు క్వశ్చన్స్ కూడా కొన్ని నోటీస్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు యాక్ట్ చేశారు ఏంటి, డిజిటల్ పోలీసింగ్ ఏంటి, హైబ్రిడ్ ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మేము కొత్త కొత్తవన్నీ కూడా తీసుకొచ్చాము, ప్రజల ముందు కూడా ఉంచాము, ప్రజలు కూడా తెలుసుకున్నారు. దానివల్ల చాలా వరకు కూడా ప్రజల్లో కూడా చైతన్యవంతం అనేది జరగడం అయితే జరిగింది. హైకోర్టులో ఆర్జీవి గారికి సంబంధించిన కేసు వివాదాలు ఎలా జరిగాయి, వాదనలు ఎలా జరిగాయి? అందులో ఒకటి మీరు చెప్పింది, వాదనలు అయితే బాగానే జరిగాయండి. ప్రభుత్వం సైడ్ కూడా వాళ్ళు కూడా పాపం వాదనలు అయితే చేశారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న పర్సన్ ఏదైనా పెడితే ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు, సెలబ్రిటీ హోదాలో ఉన్న పర్సన్ పెడితే అంత ఇంపాక్ట్ ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఎంత వరకు ఇంపాక్ట్ ఉంటుంది? ఇంకా ఎక్కువ ఉంటుంది. మరి అది కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది గవర్నమెంట్. కానీ అక్కడ కొంచెం వాళ్ళు కూడా మిస్ అయినట్టున్నారు కొన్ని పాయింట్స్ కూడా. బట్ మా వర్షన్స్ అయితే మేము ప్రాపర్ గానే డెలివరీ చేసాము. అయితే డిఫమేషన్ కేసు కూడా దాంట్లో పెట్టడం జరిగింది. జడ్జి గారు కూడా దాన్ని క్వశ్చన్ చేశారు. అసలు డిఫమేషన్ కేసు ఎవరు పెడతారు, ఎవరు పెట్టచ్చు, ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది కూడా అడగడం జరిగింది. దానికి ప్రభుత్వం కూడా ఒప్పుకునేది, అవును కరెక్టే, డిఫమేషన్ కేసు దీంట్లో డిఫమేషన్ సెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు పెట్టారు అత్యుత్సాహంగా అంటే అక్కడ అర్థమైపోయింది. సో ఇది అత్యుత్సాహంగా జరిగిన కేసు అని చెప్పేసి. సో దాన్ని భావించే కోర్టు కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. అల్లు అర్జున్ గారు కేసు వివాదాల్లో చిక్కుకోవడానికి ముఖ్య కారణాలు ఏంటి? స్పెసిఫిక్ గా మనం పుష్ప 2 సక్సెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోవడం కారణమని అనుకోవచ్చా, లేక సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటకు సంబంధించి? ఇప్పుడు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఏదైతే ఉందో అది న్యాచురల్ గా జరిగిపోయిన అంశం. జరిగిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా డ్యూ కేర్ ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడము, దాని ప్రాసెస్ ని వాళ్ళు చేయడం అనేది జరిగిపోయింది. కానీ సబ్సిక్వెంట్ గా జరిగినవన్నీ పొలిటిసైజ్ అయిపోయాయి. అది పబ్లిక్ లోకి ఎక్కువ వెళ్ళిపోయి సోషల్ మీడియాలో ఎక్కువ రచ్చరచ్చ అయిపోయి అక్కడ మీకు పొలిటిసైజ్ అయిపోవడం వల్ల ఇవన్నీ జరిగాయి తప్ప ఎక్కడో ఒక మీట్ లో చీఫ్ మినిస్టర్ పేరు తీసుకోలేదని చెప్పేసి అంత టార్గెట్ చేసుకుని ఒకవేళ ఇన్సిడెంట్ సరే అన్నారు అని అనుకుందాం. సపోజ్ ఈ ఇన్సిడెంట్ జరగకపోతే అసలు ఆయన మీద టార్గెట్ చేయడానికి యూజ్ లేదు కదా. కాబట్టి ఆయన పేరు తీయలేదు అనేది నథింగ్ అసలు అక్కడ ఉండదు. సబ్సీక్వెంట్ గా జరిగిన దాన్ని
పొలిటికల్ పార్టీస్ పొలిటిసైజ్ చేసుకొని దీన్ని ఇంత పెద్ద ఇష్యూస్ చేయడానికి కారణం తప్ప అంతకుమించి ఇక్కడ ఏం లేదు. ఓన్లీ ఒకటే పొలిటికల్ ఇంటర్వెన్షన్. అయితే ఈ బన్నీ గారు వాళ్ళకి సంబంధించిన పొలిటికల్ పార్టీస్ లేకపోతే వాళ్ళకు అనుగుణంగా ఇక్కడున్న పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క ఈగో క్లాషెస్ కి జరిగిన ఒక ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్, యాక్సిడెంట్ బై యాక్సిడెంట్. తప్పనించి ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్ గా రేవంత్ రెడ్డి గారి పేరు తీయలేదనే టార్గెట్ చేయడం అనేది కాదు. ఇవన్నీ పొలిటికల్ సైజ్. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తప్పెవరిది అంటారు? తల్లి బిడ్డలదా, అల్లు అర్జున్ ఒకటండి, లేక ఎవరిదైనా కానీ నేను తల్లిదండ్రులకి ఒకటే నేను అపీల్ చేస్తున్నా, దయచేసి మీ పిల్లలు కోరుకున్నారని చెప్పేసి అని ఇలాంటి పనులు మాత్రం చేయకండి. మీ పిల్లలకి 4 పీకైనా చెప్పండి, మంచి అయినా చెప్పండి, అరిచైనా చెప్పండి, కానీ ప్రాణానికి మించింది ఏది కాదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి ప్రాణం పోతే తిరిగి రాదు. మీరు ఫోబియా గురించి పోయి నేను ఫస్ట్ షో చూశాను, లేకపోతే బెనిఫిట్ షో చూశాను, లేకపోతే ఫ్యాన్ షో చూశాను చెప్పుకోవచ్చు, బట్ ప్రాణం పోతే రాదుగా. మీ ఫోబియా గురించే మీ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులకు మీరు దిగజారుతున్నారు. అది ఎంతవరకు కూడా చేయొద్దని. సంధ్య థియేటర్ దగ్గర యూజువల్ గా క్రౌడ్ అనేది వస్తుందండి. ఇలాంటి పెద్ద సినిమాలు వచ్చినప్పుడు క్రౌడ్ కామన్ గా అనేది వస్తుంది. అయితే ప్రభుత్వం తరపు నుంచి ఇలాంటి క్రౌడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు పర్మిషన్స్ పెట్టుకున్నప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యేసి లా అండ్ ఆర్డర్ ని లేకపోతే పబ్లిక్ ఆర్డర్ ని ఆర్డర్ లో పెట్టాల్సింది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఫెయిల్యూర్స్ కూడా, ఎందుకంటే ప్రాపర్ స్టాఫ్ ని డిప్లాయ్ చేయకపోవడం, దాన్ని మానిటర్ చేయలేకపోవడము, అక్కడ క్రౌడ్ ని హ్యాండిల్ చేయకపోవడము, అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయాయి. ఈవెన్ పాపం పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి దేవుళ్ళు ఏం కాదు, వాళ్ళ వరకు వాళ్ళు చేశారు. బట్ కాకపోతే ప్రాపర్ డ్యూ కేర్ ప్రొసీజర్ తీసుకోవడంలో కొంచెం ఫెయిల్యూర్ అయ్యారని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇది డ్యూటీ ఆఫ్ ద స్టేట్ కాబట్టి. ఇక్కడ తల్లిదండ్రులు ఆ పిల్లల యొక్క బాధ్యత కూడా, ఆ తండ్రిది కూడా చాలా బాధ్యత రహిత్యంగా ఉంది. ఎందుకంటే అంత పెద్ద క్రౌడ్ ఉన్నప్పుడు ఇంపార్టెంట్ ఏంటి? వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ పిల్లల ప్రాణాలు. ఇన్ జనరల్ గా ఈవెన్ మన పేరెంట్స్ కూడా మన చిన్నప్పుడు కూడా అలాంటి క్రౌడ్ ఉన్నప్పుడు మన 4 పీకి వద్దని చెప్తారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళ పిల్లలు ఫ్యాన్ అని చెప్పేసి అని టికెట్లు కొని ఆ రోజు చూడాలని చెప్పేసి అని మొండి పట్టి తీసుకెళ్ళాను. ఈ రోజు ఏం జరిగింది? సో అంటే వాళ్ళకి సెల్ఫ్ రెస్ట్రైన్మెంట్ ఉండదా? ఓకే, మనం సానుభూతి చూపించాలి. ప్రాణాలు పోయిన దానికి డెఫినెట్ గా మనం కండోలెన్స్ అయితే తెలపాల్సిందే. ఆ పిల్లోడు ఈ రోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని దాన్ని కూడా మనం ఖచ్చితంగా కండోలెన్స్ తెలపాల్సిందే. కానీ ఎవరి నెగ్లిజెన్సీ వల్ల జరిగింది ఇదంతా? ఒక్క రోజు లేకపోతే 2 రోజులు బెనిఫిట్ షోస్ లేకుండా ఆగిపోయి పిల్లల్ని తీసుకో. ఓకే అండి, బెనిఫిట్ షోస్ లేకపోతే ఈవెంట్స్ కానీ ఇవన్నీ ఎవరికి పెడతారు? ఒక ఏజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది కదా, దానికి కూడా చిన్న పిల్లల్ని తీసుకెళ్లడం ఏంటి? అంటే మీకు కామన్ సెన్స్ ఉండదా? తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ మీకు ఉండదా? బయటికి మనం తీసుకెళ్లిపోతున్నాం అంటే జనరల్ గా ఎంత జాగ్రత్తలు తీసుకుంటాము. అలాంటిది ఇలాంటి వాటికి మన పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఈవెన్ మన జాతరలకు, గుళ్ళకు, టెంపుల్లకు వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్త పిల్లలు అని చెప్తారు. అవునా? అంత పెద్ద క్రౌడ్ లోకి తీసుకెళ్ళిపోతే అక్కడ తొక్కిస్లాట ఏదైనా జరిగితే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మినిమం కామన్ సెన్స్ మనం ఆలోచించద్దా? సో ఇక్కడ వాళ్ళది కూడా ఖచ్చితంగా కొన్ని తప్పులు ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరికి వారు అక్కడ డిస్మాండిల్ అయిపోవడం అంత క్రౌడ్ లో, సేఫ్టీ మెజర్స్ ని వాళ్ళు చూసుకోకుండా ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇలాంటి క్రౌడ్స్ లలో ఎన్నోసార్లు తొక్కిస్లాట జరిగినప్పుడు గతాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ రోజు మీకు ఆ మాత్రం విచక్షణ లేకుండా సమాజంలో మనం ఉంటున్నామా? అంటే నిజం చెప్పాలంటే అంత సైకలాజికల్ డిజార్డర్ లో ఉన్నామా మనం ఈ రోజు? నిజమే ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా. అది వీళ్ళది ఒకటే కాదండి, అక్కడ వచ్చిన పబ్లిక్ ది కూడా తప్పులు ఉన్నాయి. అంటే ఒక మనిషి కింద పడిపోతే కూడా ఆ రేంజ్ లో తొక్కుంటూ ఇది చేస్తున్నారంటే ఏ మాత్రం మానవత్వం లేకపోతే ఏ మాత్రం వాళ్ళకి కామన్ సెన్స్ అక్కడ పనిచేయట్లేదని అర్థమైపోతుంది. అంత పెద్ద క్రౌడ్ లో ఒక మనిషిని తొక్కి చంపేశారంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళు కూడా బాధ్యతలే కదా. మరి వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఎందుకు వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ వేయరు? పబ్లిక్ డిజార్డర్ అయినప్పుడు ఖచ్చితంగా ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు కట్టింటే పబ్లిక్ అందరూ ఆర్డర్లో ఉంటారుగా. రేపటి రోజు పబ్లిక్ ఇలా చేయదుగా. అలాంటి చర్యలు ఎవరిని తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు. ఎందుకు? పొలిటిసైజ్. మళ్ళీ పాలిటిక్స్ లో, ఎలక్షన్స్ లో ఓట్లు పోతాయి కాబట్టి. సో ఇదంతా ఇప్పటికి కూడా ఏంటంటే ప్రభుత్వాలు ప్రజల యొక్క మానాల్ని, ప్రాణాలని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది. ఒకవేళ ప్రభుత్వం రాకపోయినా నెక్స్ట్ టర్మ్ మీరు మాత్రం ప్రజలకు మంచి చేయడానికి ట్రై చేయండి. అలా కాదు అని చెప్పేసి మీ ప్రభుత్వాల కోసం మీరు కాపాడుకుంటే మాత్రం ప్రజలు ఎప్పటికీ ఇలానే ఉంటారు. ప్రజలు కూడా మారరు. ఎందుకంటే ఈ ప్రజలు మారితే మన బతుకులు ఇలా ఉండవు, మన రాష్ట్ర బతుకులు ఇలా ఉండవు, మన దేశ బతుకులు ఇలా ఉండదు. ప్రజలు మన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మనం కూడా ఫోబియా, సైకలాజికల్ ఫోబియా. ఆ సైకలాజికల్ ఫోబియా ఎండ్ అయితే తప్ప ఈ సొసైటీని ఎవడు బాగుపరచలేదు. సో ఇప్పుడు ఇందులో మొత్తం ప్రజలది తప్పు ఉందంటారు? అల్లు అర్జున్ అల్లు అర్జున్ తప్పు అంటే ఇప్పుడు అతను కూడా తప్పే ఉంది. ఎందుకు అంటే అతను ఒక సినిమా చూడాలని చెప్పేసి ఎంతూజియాసంతో వెళ్ళాడు కాబట్టి ఫ్యాన్స్ వచ్చారు కాబట్టి అతను తప్పు ఉందంటారు. కానీ ఇక్కడ తప్పు ఎవరి మీద నేస్తాం మనము? ఇప్పుడు అతను వచ్చారు, అతను బయటికి లేకపోతే ప్రజలు తప్పుకోరు, వాళ్ళు ఇదవ్వరు. లేస్తే ఒక ప్రాబ్లం, లేకపోతే ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయాలి? ప్రజల అభిమానం అనేది ఓకే, కానీ ఎంతవరకు?
ఇప్పుడు ఏ హీరో కూడా ఒక తన ఫ్యాన్స్ చనిపోవాలని ఎప్పుడు కోరుకోడు కదా. Hmm. ఫ్యాన్స్ కి నచ్చినట్టుగా ఉండాలని చెప్పి డాన్స్ కానీ యాక్టింగ్ కానీ చేస్తాడు, ట్రైన్ అవుతాడు. ఎందుకు? వాళ్ళకి నచ్చడం కోసమే కదా చేస్తాడు. అలానే వాళ్ళ ఫ్యాన్స్ చనిపోవాలని కోరుకుంటారా? సో కాబట్టి కోరుకునే అవకాశాలు ఉండవు. కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది కాబట్టి ఎంతో కొంత మనం ఆ తప్పుల్లో మనం బన్నీ గారికి కూడా ఇవ్వాలి. కాబట్టి ఆయన కూడా అదే అంటారు, హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద నాది కూడా తప్పు ఉంది కాబట్టి నేను దాని బాధ్యత తీసుకుంటానని చెప్పి చెప్తున్నాను. కాబట్టి తప్పులు ఒప్పులు చూసుకున్నప్పుడు ఇక అన్ని వైపులా తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి. ఈక్వాలిటీస్ అనేది మనం షేర్ చేయాలి. ఇంకా ఇప్పుడు ప్రొటెక్షన్ కోసం పర్మిషన్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ డినే చేసింది. డినే చేసిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారు మూడు కార్లు వేసుకొని వచ్చారు. ఒక కార్ లో ఫ్యామిలీ మొత్తం వచ్చుంటే బాగుండేది. అలా 3 ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? షో చేయడానిక? నేను అదే అంటున్నానండి, ఇక్కడ ఫోబియా. వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్స్ అ ఫోబియా. ఎవరిచ్చారు ఈ ఫోబియా? జనాలే ఇచ్చారు. మిమ్మల్ని ఎవరు వాళ్ళని ప్లీజ్ చేయమన్నారు? మిమ్మల్ని ఎవరు వాళ్ళని ప్లీజ్ చేయమన్నారు? ఒకసారి పట్టించుకోకుండా ఒక షో, ఒక సినిమాకి మీరు వాళ్ళని పట్టించుకోకుండా మీ పని మీరు పోయి సినిమా టికెట్ తీసుకుని హ్యాపీగా మీరు చూసి వచ్చేసండి. ఫ్యాన్ అసలు సినిమా హీరోని పట్టించుకోవద్దండి. వాళ్ళని పట్టించుకోకపోతే మీకు తిండిది కదా, నిద్ర రాదా, మీ బతుకులు బతకలేరా, అంత చచ్చిపోతున్నారా? వాళ్ళు చూస్తే మీకు అంతేనా? వాళ్ళు చూస్తే మీరేమైనా దేవుళ్ళు అవుతారా, లేదా కోట్ల రూపాయలు డబ్బులు ఏమైనా వస్తాయా? ఆలోచించుకోండి. మీకు మీరు ఒక సినిమాకు ఒక 1 year అసలు ఈ సెలబ్రిటీని పట్టించుకొని మానేసేయండి. అందరూ జనాలందరూ వాళ్ళు కూడా కామన్ అయిపోతారు కదా. వాళ్ళ రోడ్ మీదకి వాళ్ళు కూడా వస్తే కామన్ మ్యాన్ అయిపోతారు. అప్పుడు వాళ్ళు కూడా ఎందుకు అంత సేఫ్టీ బౌన్సర్లు ఎందుకు పెట్టుకుంటారు? బికాస్ ఆఫ్ మీ వల్ల కదా, మీరు చేసే యాక్ట్ వల్ల కదా, మీరు చేసే విచక్షణ రహితం కోల్పోయి మీరు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం వల్ల కదా జరుగుతుంది. అది మీరు పట్టించుకోకుండా ఓకే క్యాజువల్ గా మ్యాన్ వచ్చాడు హాయ్ హలో అనండి అయిపోయింది. అంత మొహమాసిపోయారా? ప్రజల ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళని వదిలేయండి, వాళ్ళని వదిలేసేయండి, హ్యాపీ వాళ్ళు తిరుగుతారు, మీలానే ఉంటారు వాళ్ళు కూడా. సినిమా వచ్చిన సినిమా చూడండి, ఒక యాక్టర్ని చూడండి. నీ ఫ్యాంటసీ ఏంటి, చనిపోయేదానికి స్టేజ్ తీసుకురావడం ఏంటి, మాలలే ఏంటి, దేవుళ్ళు ఏంటి, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? సొసైటీలో ఏం జరుగుతుంది? నిజం చెప్పాలంటే వీళ్ళందరికీ సైకలాజికల్ ట్రీట్మెంట్ కావాలి. ఇలా ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇట్స్ వెరీ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ సొసైటీకి. వీళ్ళంతా వెరీ డేంజరస్ కూడా ఈ సైకలాజికల్ డిజార్డర్స్ తో. సొసైటీ ఎదగదు ఇలా అయితే. సెలబ్రిటీ హోదాలో ఉన్న అల్లు అర్జున్ గారికి బెయిల్ ఏ కారణంతో వచ్చింది? ఆ బెయిల్ విషయంలో మెన్షన్ చేసిన అంశాలు ఏంటి? ఒకటండి, ఇక్కడ వాళ్ళు ఏవైతే సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్స్ అప్లికబిలిటీ చాలా తక్కువగా ఉంది, గ్రావిటీ చాలా తక్కువ ఉంది. ఈయన A11 అది కాక ఈయన పర్మిషన్స్ వీళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చింది, సంధ్యా థియేటర్ వాళ్ళు ఇంటిమేషన్ కూడా చేసి ఉన్నారు. కాబట్టి ఇంటిమేషన్ చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఉంటుంది? పోలీస్ వాళ్ళు డిప్లాయ్ చేసుకోవాలి. ఆ డిప్లాయ్ చేసుకోవాలి కాబట్టి ఇన్సిడెంట్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోర్టు దాని పరిగణనలోకి తీసుకొని ఆయనకి ఇంటరిమ్ మెజర్స్ ఇవ్వడం అనేది జరిగింది. అల్లు అర్జున్ గారి ఇంటి మీద జరిగిన రాళ్ల దాడిని మీరు ఎలా చూస్తారు? ఒకటండి, దాన్ని అయితే ఖండించాలి. ఇప్పుడు వాళ్ళని కూడా ముందు ఫస్ట్ మెంటల్ హాస్పిటల్ పెట్టి వాళ్ళని ట్రీట్మెంట్ చేయించాలి. ఎందుకంటే వాళ్ళ విచక్షణ కోల్పోయి ఒకరి మీద దాడికి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ మానసికంగా వాళ్ళు ఎంత ఇదే అనుభవిస్తున్నారో మనం ఒకసారి చూడాలి. ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ పంపించి వాళ్ళని అసెస్మెంట్ రిపోర్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఎందుకు వాళ్ళు ఇంత విచక్షణ కోల్పోయి ఒకరిని దాడి చేసి అది ఏదైనా జరిగిపోయి ఒకవేళ సంఘటన జరిగింటే వాళ్ళు కూడా మనుషులు చనిపోయే స్టేజ్కి వస్తారు కదా. ఎందుకు వీళ్ళు ఈ విధంగా మారారు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, వీళ్ళని ఎవరు ప్రోత్సహించారు, ఏంటి వీళ్ళకి ఇంపాక్ట్ చేసింది అనే దానికి కూడా ఖచ్చితంగా మనం ఇన్వెస్టిగేషన్ చేయించాలి. లేదంటే చాలా కష్టం అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇలా ఇంటి మీదకి వెళ్ళిపోయి దాడులు చేస్తుంటే వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మన సొసైటీలో ఉన్నామా, సోషల్ సొసైటీలో ఉన్నామా, లేకపోతే అడవిలో ఉన్నామా, జంతువులమా మనం ఏమన్నా? కాదు కదా. అల్లు అర్జున్ గారి ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించి 6 మీద సెక్షన్ BNS 331(5), 190, 191(2), 334(2), 292, 126(2), 131 కింద FIR చేసి అరెస్ట్ చేశారు. ఈ సెక్షన్స్ ఏంటి? ఈ సెక్షన్ కి సంబంధించి కోర్టులో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? చెప్తాను. ఎన్ని సెక్షన్స్ పెట్టినా గ్రావిటీని బేస్ చేసుకుని ట్రయల్ డిసైడ్ అయిన తర్వాతనే జడ్జి డిసైడ్ చేస్తారు. పనిష్మెంట్ అనేది 2 years పడుతుందా, 3 years పడుతుందా, 5 years పడుతుందా అని డిపెండ్స్ అపాన్ గ్రావిటీ అండ్ ఇంటెన్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇంటెన్షన్ ఉందా లేదా అనేది కూడా మోర్ ఇంపార్టెంట్. ఎందుకు అలాంటి ప్రొవోక్ చేయాల్సి వచ్చింది ఏంటనేది కూడా చూసుకుని దెన్ కోర్ట్ అనేది డిసైడ్ చేసుకుంటుంది. ఇప్పటికిప్పుడు ఇది ప్రీమెచ్యూర్డ్. ఇప్పటికిప్పుడు మన FIR లో సెక్షన్స్ పెట్టినంత మాత్రాన అదే గ్రావిటీ అనేది కాదు. ఎనీ టైం అది ఆల్టర్ అవుతుంది, యాడ్ అవుతుంది, డిలీట్ అవుతాయి, చాలా రకాలు జరుగుతుంది. ఫైనల్ చార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాతనే మనకు తెలుస్తుంది ఏంటని చెప్పేసి. ఈ ఘటన భవిష్యత్తులో ఎలాంటి మలుపు తీసుకోబోతోంది? ఐ కాంట్ ప్రెడిక్ట్ అండి. ఒక అడ్వకేట్ గా ఐ కాంట్ ప్రెడిక్ట్. ఐఎమ్ నాట్ ఎ గాడ్. ఎలా అయినా పరిణామాలు చెందొచ్చు. ఒకటి పొలిటిసైజ్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యాన్స్ బేస్ వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు విచక్షణ కోల్పోయి వాళ్ళు కూడా దాడులకు వెళ్ళొచ్చు. చెప్పలేం మనము రేపు ఏం జరుగుతుంది, ఎవరి మైండ్ ఏముందనేది. యూ కెనాట్ ప్రెడిక్ట్, ఐ కెనాట్ ప్రెడిక్ట్, బికాస్ వీఆర్ నాట్ ఎ గాడ్. రేపు మార్నింగ్ వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? హూ నోస్, వి డోంట్ నో. F1 కార్ రేస్ కి సంబంధించి 208 పేజీల రిపోర్ట్, 55 కోట్ల అవకతవకలు జరిగాయి.
కేటీఆర్ పైన యాక్షన్ తీసుకోవాలని కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. ఇందులో నిజ నిజాలు ఎంత, బీఆర్ఎస్ పార్టీ మీద భవిష్యత్తులో ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతోంది? మనము ఒకటండి, ఇప్పుడు పొలిటికల్ వెండేటా అనేది మనం అన్ని రాష్ట్రాలలో చూస్తున్నాం. అంటే ఒక గవర్నమెంట్ వచ్చి ఇంకో గవర్నమెంట్ మీద, ఇంకో గవర్నమెంట్ వచ్చి ఇంకో గవర్నమెంట్ మీద యూజువల్ గా జరుగుతున్నాయి. కానీ వాటిలో ఫ్యాక్చువల్ సిచ్యువేషన్స్ ఏంటి, రియాలిటీస్ ఏంటి అనేది టోటల్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత కానీ అది బయటికి రావట్లేదు. సో నిజంగా దాంట్లో అవకతవకలు జరిగాయి అంటే కార్పొరేట్ యాక్ట్ ఏదైనా ఏ గవర్నమెంట్ చేసినా దాంట్లో ఖచ్చితంగా కమిషన్ లేకుండా ఏ గవర్నమెంట్ చేయదు. సో కాబట్టి ఆయనకి ఎంతో కొంత లాభం ఖచ్చితంగా ఉండే ఉంటది, లేకపోతే వాళ్ళ సైడ్ ఉన్న మిత్రులకు ఉండే ఉంటది, దాని ద్వారా ఆయనకి ఇండైరెక్ట్ బెనిఫిట్ జరిగే ఉంటది. ఖచ్చితంగా అందులో ఏదో ఒక కాన్స్పిరసీ ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ బయటికి రావాలి. ఇంకో ప్రభుత్వాలు ఇలా చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఈ స్కామ్ కి సంబంధించి కేటీఆర్ గారి మీద 13(1)A, 13(2), 120B, 409 సెక్షన్స్ పైన ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకవేళ ఇది రుజువు అయితే ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండాల్సి 2 years కంటే వీళ్ళకి ఎక్కువ పనిష్మెంట్ పడదు, లేదంటే ఫైన్ పడుతుంది, ఇంప్రిజన్మెంట్ విత్ ఫైన్ పడుతుంది అంతే. కేటీఆర్ గారు అరెస్ట్ అయితే నియోజకవర్గంలో అల్లర్లు చేయాలని, కోట్లలో డబ్బులు పంపించానని మాట్లాడిన ఒక వాయిస్ రికార్డింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో నిజమేంత? ఒకటి సోషల్ మీడియాలో ఏది వచ్చేది కూడా నెట్ ఆఫ్ అయిపోతే ఆగిపోయేదాన్ని అనవసరంగా ప్రజలు దాన్ని ఎక్కువగా ప్రాణమాన్యంగా తీసుకొని మెంటల్ గా ప్రెజర్ వేసి అనవసరంగా ఫిజికల్ హార్మోనీని, సొసైటీ హార్మోనీని డిస్టర్బ్ చేసుకోవద్దు అనేది నేను అనుకుంటున్నా. దాన్ని మనం పట్టించుకొని ఊరికి అనవసరంగా మనం డిస్టర్బ్ అయ్యి, ప్రజలు డిస్టర్బ్ అయ్యి, కార్యకర్తలు డిస్టర్బ్ అయ్యి, దానివల్ల సొసైటీ హార్మోనీని, ఫిజికల్ హార్మోనీని డిస్టర్బ్ చేసుకోవడం తప్ప ఏం లేదండి. వర్చువల్ ని ఎంత దూరంగా పెట్టుకుంటే సొసైటీకి అంత మంచిది. ఉండాలి, వర్చువల్ యూజ్ చేయాలి, కానీ ఒక ఎక్స్టెంట్ వరకే. బియాండ్ వెళ్ళిపోతే మాత్రం డెఫినెట్ గా వైరస్ గా మారుతుంది. ఔటర్ రింగ్ రోడ్ విషయానికి సంబంధించి హరీష్ రావు గారిని విచారణ చేయాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశించింది. భవిష్యత్తులో హరీష్ రావు గారు ఇదే విషయం మీద అరెస్ట్ అవబోతున్నారు అని తీన్మార్ మల్లన్న గారు ఒక వీడియోలో మాట్లాడారు. ఇందులో నిజమేంత? చెప్పలేము, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్పారంటే ఖచ్చితంగా దాని మీద ఇన్వెస్టిగేషన్, ఇంటర్నల్ గా ఎంక్వైరీ ఏమైనా జరుగుతుందేమో. ఒకవేళ జరుగుతుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మరి ఔటర్ రింగ్ రోడ్ మీద ఏదైనా అవకతవకలు జరిగాయా, అరేంజ్మెంట్స్ అవకతవకలు ఏమైనా జరిగాయా, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, డెఫినెట్ గా దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మోహన్ బాబు గారు జర్నలిస్ట్ మీద చేసిన అటాక్ కి సంబంధించిన కేసు పిటిషన్, బెయిల్ పిటిషన్ రద్దయింది. ఈ పిటిషన్ ఎందుకు రద్దయింది? ఐ కాంట్ సే ఎందుకు రద్దయింది ఏంటని చెప్పేసి. బేసికల్ గా గ్రావిటీ లేకపోవడము, లేకపోతే అంత నెసెసిటీ లేకపోవడం వల్ల మన బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అయింది అనేది ఆర్డర్ కాపీ చూస్తే గానీ వి కాంట్ సే. అంటే అందరూ లాయర్ అయినా అడ్వకేట్ అయినా రెండు ఒకటే అని అనుకుంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఏమీ లేదండి, బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరినీ లాయర్ అంటారు, దాన్ని నెక్స్ట్ ఫర్దర్ ప్రొఫెషన్ లోకి వచ్చిన వాళ్ళని అడ్వకేట్ అంటారు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ ఎల్ న్యూస్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.